2009 నుంచి ఎమ్మెల్యే గారితో నాకు సన్నిహితము ఎక్కువ, బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళము. అప్పటి నుంచి కంటిన్యూగా పార్టీలో ఆయన అమ్మటే వస్తున్నాము. ఆ విశ్వాసంతో ఆయన వెంకరెడ్డి గారికి ఇవ్వాలి అని నేను కూడా ఆయనకు సేవలు చేస్తూ ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళు అందరూ ప్రేమతోటి బాగా చేస్తారు. కందుల నారాయణ రెడ్డి గారి అడుగుజాడల్లోనే మీరు నడిచారు. ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది? కందుల నారాయణ రెడ్డి గారి ఆయన దేవుళ్ళు అంటాడు. ఆయన మనస్తత్వానికి ఏమి, ఆయన ఎవరు నమ్ముకున్నా ఆయన నమ్మిన వాళ్ళందరికీ పదవులు వేయడం కానీ సాయం చేయడం కానీ ఆయన గురించి ఇంకా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, మన మాలాపాటి వెంకటరెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉండి మండల పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా లాస్ట్ టైము క్లస్టర్గా అనేక సేవలు అందించాడు. కాబట్టి ఆయన్ని ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ఈరోజు ఆయన పెట్టుకోవటం, అలాంటి పార్టీలో ఎప్పుడూ పార్టీని కనిపెట్టుకొని ఉండే వ్యక్తులకి ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ఇవ్వటం అందరం కూడా సంతోషం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ల చట్టంలో మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధుప్రీతి కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు నా శాయశక్తుల కృషి చేస్తానని మనస వాచ కర్మణ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదే రోజు ఉన్న ఆన్లైన్ ప్రైజెస్ కి కొంటారు. మరిన్ని వివరాలు కింద ఉన్న నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి. నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, చెప్పండి. మాలపాటి వెంకటరెడ్డి గారు, మీది ప్రాపర్ ఇక్కడ మార్కాపురమేనా? లేదండి, అనంతపురం మండలం ముక్కవారిపల్లె. ఓకే, మీరు అంటే అక్కడేనా ఇప్పుడు కూడా ప్రజెంట్? లేదు, ఇక్కడే. నేను చిన్నప్పుడే మా
అవ్వవాళ్ళు తూర్పు ఇది అని గుంటవారు. ఓకే. వాళ్ళు తీసుకుని ఇక్కడ పెంచి పెద్దోళ్ళు చేసి ఇక్కడ మార్కాపురం పెళ్ళిళ్ళు అంతా ఇక్కడే. మీ ఫాదర్ గతంలో ఏం చేసేవాడు? వ్యవసాయం. వ్యవసాయమేనా? వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన. మీ ఫాదర్ పేరు? లింగారెడ్డి, మాలపాటి లింగారెడ్డి. మాలపాటి లింగారెడ్డి. ఓకే. ఎన్ని ఎకరాల భూమి ఉండేదన్న మీకు? అప్పట్లో మాకు ఒక 30 ఎకరాలు. 30 ఎకరాలు మీ ఫాదర్కే. ఓకే. మీ ఫాదర్కి మీరు ఎంతమంది సంతానం? మేము 2 అబ్బాయిలము 2 అమ్మాయిలు. అయితే అబ్బాయి చనిపోయింది మొన్న. ఓకే. నేను ఒక్కనే ఉన్నది. మీరు ఎన్నో సంతానం? నేను 4వ సంతానం. 4వ సంతానం. ఓకే. మీరు అంటే ఇక్కడ ప్రాపర్గా మీ సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, అంటే రాజకీయంగా ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? మా మేనమామ వాళ్ళు టీడీపీ పార్టీ. మీ మేనమామ? సొంతం వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ కాడి నుంచి కంటిన్యూ, మరి వేరే పార్టీకి మారింది లేదు, ఏం లేదు. ఆయన తర్వాత ఆయన కౌన్సిలర్గా ఉన్నాడు 1వ వార్డుకు. 1వ వార్డు. ఆయన తర్వాత రాజకీయంలోకి నేను కంటిన్యూ అయ్యాను. ఓకే. ఇప్పుడు ఏ సంవత్సరం ఐడియా ఉందా? నేను అది 94. 94లో. 94లోనే మీరు అంటే ఏ పార్టీ నుంచి? టీడీపీ కంటిన్యూ. 94 నుంచి టీడీపీనా? అసలు ఫస్ట్ నుంచి టీడీపీ. ఫస్ట్ నుంచి టీడీపీలోనే. ఓకే. కౌన్సిలర్గా మీ మేనమామ. మీరు? గుంటక చెన్నారెడ్డిని. మీరు? నేను ఇంకా డైరెక్ట్ ఏఎంసీ చైర్మన్. ఇది ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ డైరెక్టర్. ఇంతవరకు కార్యకర్తగానే ఉన్నారు? కార్యకర్తగా ఉన్నా ధర్మకర్తగా చేశారు. చెన్నకేశ్వర స్వామి ధర్మకర్తగా. చెన్నకేశ్వర స్వామి ధర్మకర్తగా కూడా చేశారు. మళ్ళీ ఈసారి అంటే మీరు ఓన్లీ చెన్నకేశ్వర స్వామి ధర్మకర్తగా చేశారు, పొలిటికల్గా కూడా అంటే మార్కాపురానికి సంబంధించినటువంటి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఇలాంటి పోస్టు రావడానికి మీరు ఎంత కృషి చేశారు? పార్టీకి ఎలాంటి సేవలు అందించారు ఇక్కడ మెయిన్గా? 2009 నుంచి ఎమ్మెల్యే గారితో నాకు సన్నిహితము ఎక్కువ, బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళము. అప్పటి నుంచి కంటిన్యూగా పార్టీలో ఆయన ఎమ్మటే వస్తున్నాము. ఆ విశ్వాసంతో ఆయన వెంకరెడ్డి గారికి ఇవ్వాలి అని నేను కూడా ఆయనకు సేవలు చేస్తూ ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు అందరూ ప్రేమతోటి బాగా చూస్తారు. కందుల నారాయణ రెడ్డి గారి అడుగుజాడల్లోనే మీరు నడిచారు అన్నారు సార్. ఆయనతో ఎలాంటి అనుబంధం ఉంటుంది మీకు? ఆయనతో సన్నిహితంగా ఉంటాం. నారాయణ ఎంతకాలం పాటు వాళ్ళతో జర్నీ, ఆ ఫ్యామిలీతో? కందుల నారాయణ రెడ్డి 2009 నుంచి ఆ ఫ్యామిలీతో జర్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది కందుల నారాయణ రెడ్డి గారి? ఆయన దేవుళ్ళు అంటాడు. ఆయన మనస్తత్వానికి ఏమి, ఆయన ఎవరు నమ్ముకున్నా ఆయన నమ్మిన వాళ్ళందరికీ పదవులు వేయడం కానీ సాయం చేయడం కానీ ఆయన గురించి ఇంకా చెప్పాల్సిన పని. ఓకే. మీకు అంటే ఎలాంటి అనుబంధం ఉంటుంది ఇద్దరికి? ఇప్పుడు మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆయన బాగుంటుంది. అసలు ఎలా పిలుచుకుంటారు? మామ అని పిలుచుకుంటారు. మామ. ఏదైనా రిలేషన్ ఉందా? రిలేషన్ దూరం రిలేషన్ ఉన్నా మామూలుగా మామ అని పిలుచుకుంటారు. ఇద్దరు పిలుచుకుంటారు. మీరు మామ అంటే ఆయన కూడా మామ అంటారు. రైట్. ఓకే. ప్రభుత్వం నడుస్తుంది. ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయి. మరి పోలవరం ప్రాజెక్ట్ అయితేనే, అమరావతి అయితేనే, సూపర్ 6 పథకాలు అయితేనే, ఇవి 3 ఈయన పీరియడ్లో పూర్తి చేయగలడనే నమ్మకం మీకుందా? 100%. వెలుగొండ ప్రాజెక్టు కూడా అది మర్చిపోయారు మీరు. వెలుగొండ ప్రాజెక్టు కూడా చేసేస్తాడు. మాకు జిల్లా ఇచ్చాడు. ఆ దేవుడిని మేము, మా ఎమ్మెల్యే గారు మేము మర్చిపోయేది ఉండదు. మా పానాలు ఉన్నంత తోడు అదే పార్టీలో ఉంటాము, అదే పార్టీలో కంటిన్యూ అవుతాము. చంద్రబాబు గారు ఇంకా నిండు 100 ఏళ్ళు బతకాల అని లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ సారథ్యంలో బాగా 100% చేస్తాడనే నమ్మకం 100%. రైట్. మరి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గురించి మాట్లాడదలుచుకుంటే, యువ లీడరు, యువ మినిస్టరు, మరి ఈయన గురించి ఏం మాట్లాడతారు మీరు? ఆయన 100% రాజకీయాల్లో సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఎక్కడ ఏ బడి పిల్లల దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా, ఏ ప్రోగ్రాంకి పోయినా బాగా పిలిచడము, ఆ వినయము, విధేయత ఆయనకు అసలు ఆ చంద్రబాబు గారు అట్లా తయారు చేశారు ఆయన. ఓకే. మరి సినిమాలు చూస్తారా? మాలపాటి వెంకటరెడ్డి గారు సినిమాలు గతంలో చూసేవాడిని, ఇప్పుడు టైం లేదు. గతంలో చూసేవారు. ఎలాంటి సినిమాలు చూసేవారు? ఎక్కువ చిరంజీవి గారి చూస్తాను. చిరంజీవి అభిమానం ఏమన్నా? ఏం లేదు, చూస్తున్నా. ఎవరికైనా అభిమానం? మాలపాటి వెంకటరెడ్డి గారు ఏం లేదు, అందరూ చూస్తుంటా, కానీ ఎక్కువ శాతం. రైట్. మనం సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో చక్రం తిప్పిన వాళ్ళు చాలామందిని చూసాం మనం.
అలా కోవకు చెందినటువంటి వ్యక్తే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం ప్రజెంట్. అవును. మరి ఈయన గురించి మాట్లాడదలుచుకుంటే ఒక తెలుగుదేశం లీడర్గా మీరు ఏం మాట్లాడతారు ఆయన గురించి? ఆయన చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. రెండోది రాజకీయంగా కూడా ఆయన సున్నితంగా మాట్లాడటం, ఏదైనా ఖండించాలంటే గట్టిగా ఖండించి పట్టుదలగా దాన్ని పట్టుకొని పని చేసుకోగలడు. ఓకే. సమర్థవంతమైన నాయకుడు. ఓకే. ఇప్పుడు ప్రజెంటు మాలపాటి వెంకటరెడ్డి గారు ఇక్కడ మార్కాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎంపికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇక్కడ అంటే కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా, మరి ఇక్కడ ఎలాంటి మార్కెట్ యార్డ్లో ఇంకా ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయని తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి ఎలాంటి త్వరగతగా తీర్చాలనే ప్రయత్నంలో మీరు ఉన్నారు. ఇక్కడ మార్కెట్ తరపున ఎటువంటి విమర్శలు లేవు. రైతులకు కందులు కానీ ఏమైనా పట్టుకోవడం కానీ కొనడం కానీ అన్నీ చేస్తున్నాము. మా వల్ల అసలు విమర్శలనే లేవు. మీరు కూడా ఎంక్వైరీ చేసుకుంటే ఏమైనా ఉంటే వీరియా కానీ మందులు కానీ టయానికి ఇప్పించడం చేయడం మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది మార్కెట్ యార్డు. దీనివల్ల అసలు విమర్శలు లేవు. మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఇబ్బంది లేదు. రెండోది మా ఎమ్మెల్యే గారు మంత్రి గారిని సీఎం గారిని ఒకటే కోరారు, మాకు మిడిల్ మిర్చి యార్డ్ ఇవ్వండి అని కోరారు. అది కూడా త్వరలో మా ఎమ్మెల్యే గారు పూర్తి చేయబోతున్నారు. రైట్. గతంలో మార్కెట్ యార్డ్ అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు అంటే మీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచన ధోరణితో మీరు ఉన్నారు. ఇక్కడ గతంలో వాళ్ళు డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. మార్కెట్ యార్డుకు డెవలప్మెంట్ అంటూ ఏం చేసింది లేదు. ఈ టైంలో మాత్రం 100% మినీ మిర్చి యార్డు తీసుకొస్తాడు. ఎమ్మెల్యే గారు మంత్రి గారిని అడిగారు, సీఎం గారిని అడిగారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు మీ జీవనోపాధి ఏంటి? ఫస్ట్ వ్యవసాయం చేసేవాడిని, పాలమ్ముకుంటున్నాం. ఓకే. అది అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా కొంచెం వ్యాపారాలు చేసుకుంటూ బయటకు వచ్చాం. వ్యవసాయం ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా వ్యవసాయం. ఓకే. మీ ఫాదర్ 30 ఎకరాలు సంపాదించాడని చెప్పారు. 30 ఎకరాలు భూమి ఉంది. అది మీకు అలానే ఇచ్చారా? ఇచ్చారు. మీరు దాన్ని అలానే పెట్టుకున్నారా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా పెంచారా? అలాగా పెంచలేదు, అట్లనే అమ్మలేదు. ఊరి దగ్గర అట్లే ఉంది అది. అది అవన్నీ మా చిన్న ఆయన కొడుకులు వాళ్ళు మామూలుగా కవులుకి వేసుకుంటాం. రైట్. మరి మాలపాటి వెంకటరెడ్డి గారి జీవిత లక్ష్యం అంటూ ఏదైనా పెట్టుకున్నారా? ఇంకేం లేదు, అనుకున్నది జరిగింది. ఎమ్మెల్యే గారి దేవుడి దేవల్ల ఓకే. ఏఎంసీ చైర్మన్ కావాలనుకున్నారా? ముందుగానే దీన్ని ఏదన్నా ఆయన కావాలి ఆ బజార్ నుంచి టీడీపీకి అనుకున్నాం. ఆ టైంలో ఇచ్చారు. మా బజార్లో ఎక్కువ ఏఎంసీ చైర్మన్లు ఎక్కువ ఉన్నారు. ఓకే. వార్డులో తూర్పు వీధిని ఆ వార్డులో ఎక్కువ 4 సార్లు ఏఎంసీ చేర్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అందువల్ల మా బజార్కి ఇచ్చాడు ఆయన డేస్కు. రైట్. మరి ఇప్పుడున్న ఈ మార్కాపురం కాన్స్టిట్యున్సీ ప్రజలకు కావచ్చు, మీకు ఇచ్చినటువంటి ఈ పదవికి సంబంధించి ఎన్నో విధాలుగా కష్టపడినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తాల్సుకుంటారు మీరు? వాళ్ళ కృతజ్ఞతలు, ఇంకా వాళ్ళకి ఏం చెప్పుకునేది ఏముంది. వాళ్ళకి మాకు దేవుళ్ళు అంటే వాళ్ళు. అది మాకు అనుకున్న పదవులు మేము ఎంతో కష్టపడి ఉన్నా, ఒకళ్ళు అనుకున్నా కూడా వాళ్ళు పదవులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి చేసినప్పుడు మేము కష్టపడి వాళ్ళకు వాళ్ళు ఏ పని చెబితే అయ్యా ఈ పని చేయాలి, మీరు ఈ ప్రోగ్రాం చేయాలి, ఇట్లా చేయాలంటే రెయ్యింబగులు ఉండి చేయాల్సింది. అదే రోజు ఉన్న ఆన్లైన్ ప్రైజ్ కి కొంటారు. మరిన్ని వివరాలు కింద ఉన్న నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి.